ప్రైమ్ మినిస్టర్ మోదీజీ అపోజిషన్ వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్ బిల్ డిఫీట్ చేశారని ఒక కౌంటర్ ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం అయింది. ఒక కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ నుంచి లాస్ట్ కామెంట్ వరకు మీరు ఈ మోదీజీ ఇచ్చిన ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ రిజర్వేషన్ బిల్ అది అందరూ ట్రూత్ ఏంది తెలుసుకున్నారు. అందరికీ అర్థమైంది అది డీలిమిటేషన్ బిల్ డిఫీట్ అయింది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ డిఫీట్ అవ్వలేదని. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ కామెంట్ ఇది అపోజిషన్ ఈజ్ రియలీ డూయింగ్ వెల్ అని చెప్తున్నారు. ఓకే ఓకే పిఎం గారు డ్రామా చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే, వాట్ ద హెల్, ఇది నేషనల్ అడ్రస్ కాదు, పొలిటికల్ స్ట్రాటజీ లాగా ఉంది, యాక్టింగ్ ఉంది. అండ్ దోస్ హు డోంట్ నో ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఓకే, ఆయన ఐఎమ్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, బట్ ఆయన చాలా లైస్ చెప్తున్నారని దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ కామెంటింగ్. ఫస్ట్ టైం ఇట్లా అయింది, నేను కూడా ఫస్ట్ టైం చూసిన. ఓకే, ఒక న్యూస్ ఛానల్లో మీరు చూడొచ్చు, ఇది ఫస్ట్ పోస్ట్ అనమాట. ఇక్కడ కూడా కామెంట్ సెక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇండియా మొత్తంకి తెలిసిపోయింది ఇది డీలిమిటేషన్ బిల్ డిలీట్ అయింది, నాట్ డిఫీట్ అయింది, నాట్ ది ఉమెన్ రిజర్వేషన్ బిల్. కానీ పిఎం గారు అట్లా చెప్తున్నారంటే అందరికీ బాధగా ఉంది. ఓకే చూడండి, ప్లీజ్ పిఎం सर स्टॉप दिस ड्रामा అని చెప్తున్నారు. इतना ही चाहते हैं तो बिल लाना तो प्रेजेंट सीट्स पर लाइए आपके मेल एमपीस एक्सेट्रा. సో బేసికలీ आप यहाँ पे ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ లుక్ లైక్ వీఆర్ లిజనింగ్ టు ద సాడ్ సాంగ్స్. ఓకే, సిర్ఫ్ బాతే బాతే బాతే, ఓన్లీ మాటలు 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 అంటే మొత్తం ఎట్లా జనాలు ఏంటంటే మొత్తం అర్థమైపోయింది. మీరు ఏ కామెంట్ అయినా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే డోంట్ స్పాయిల్ డెమోక్రసీ మోదీజీ అని. సో దిస్ ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా మోదీజీకి ఇలాంటి కామెంట్స్ బేసికలీ రావు. సో ఇప్పుడు మీరు ఎన్ని ఛానల్స్లో అయినా ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ డిఫీట్ అయిందని ఆయన ఒక షార్ట్ రిలీజ్ చేశారు. ఏ ఛానల్స్ అయినా చూసుకోండి, కామెంట్ సెక్షన్ మొత్తం ఏమంటున్నారంటే సార్ అది డీలిమిటేషన్ బిల్ డిఫీట్ అయింది, ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని డిఫీట్ అవ్వలేదు అట్లా చెప్తున్నారు. అంటే పీపుల్ హ్యావ్ అవేకెన్. ఇక్కడ ఓన్లీ భక్స్ అవేకెన్ అవ్వలేదు అనుకుంటా, కానీ అందరూ అర్థమైపోయింది ఏం జరుగుతుందని. మీ ఒపీనియన్ ఏముంది కామెంట్ సెక్షన్లో రాయండి.